ఫస్ట్ లో మన 10 కిట ఊరకనే అంటే ఇప్పుడు నీకు 2.5 రూపాయలకి వాడు కిలో కొంటాడు, మళ్ళా నువ్వు కొట్టి దానికి కోసినాక 5 రూపాయలు పట్టుకుంటా ఏం మిగులుతుంది, మళ్ళీ నువ్వే వెళ్ళేవాడికి లేకుండా నువ్వే లెక్కి నువ్వు లెక్కించి కొట్టించినట్లు. ఇంక వారానికి ఏం రేటు వచ్చేటట్లు ఏం లేదు, నీకు ఏం లేదు సార్. ఎన్ని ఎకరాలు వేసినావు? చూద్దాం, రేటు పెంచే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మాట్లాడుతాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే డిఫాక్టో సీఎం లాగా లోకేష్ బాబు గారు పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, ఒక్కసారి వాళ్ళు అసలు ఆకాశంలో తిరిగేది మానేసి భూమి మీదకి వచ్చి తిరిగితే బాగుంది. లేకుంటే పరదాలు కట్టుకొని, లేకుంటే పోలీసులను పెట్టుకొని చేసే పర్యటనలు కాకుండా రైతు హృదయంలోకి వస్తే అర్థమవుతుంది. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఇటుపక్క సింగనమల, తాడిపత్రి ప్రాంతాల్లో ఈరోజు రైతు అసలు గుండె కోతకు గురవుతా ఉన్నాడు, దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇట్లని తోటలో కాయలు మాగిపోయి ఉన్నాయి. రైతు అంటా ఉన్నాడు, పీక్కొని పోండి సార్ ఫ్రీగా ఏమి పోండి అంటారు. ఎందుకంటే కిలో 2 రూపాయలు పడుతూ ఉంది. కిలో 2 రూపాయలకు కొట్టకపోతే దీన్ని ఎక్కడ తీసిపోతాడు, ఏం చేస్తాడు? కనీసం ఈ ప్రభుత్వాలు వీటిని కొనుక్కోన్న హాస్టల్స్కు వాటికి ఇవ్వచ్చు కదా, ఒక 10 రూపాయలు 7 రూపాయలు ఇచ్చి. నిన్న నేను హార్టికల్చర్ ఆమె ఆడికిలో మాట్లాడుతుంటే పేపర్లో చూసినా, నేను 7,500 మేము కొంటాము అని చెప్పినారు. మేము మోసుకొచ్చిస్తాం, మాకు 7,500 రూపాయలు లెక్కిమ్మని చెప్పండి. అట్లాగే కాయలు కొట్టుకునేవాడు కూడా టన్నుకు 500 రూపాయలు ఏదో కూలు ఏదో కట్టమంటా ఉన్నాడు. ఉండేదే ఆటికి మళ్ళీ దాంట్లో కూడా ఈ దళారులు కావచ్చు, లేక వ్యాపారస్తులు కావచ్చు, మళ్ళీ 500, 600 కొట్టుకుపోయే పరిస్థితి. మాట్లాడితేనేమో రకరకాల మాయ మాటలు మాట్లాడతారు, విపరీతంగా చేసేస్తూ ఉన్నాం, రైతా మీకోసం మేము వస్తాండామని ఏం మొహం పెట్టుకొని వస్తున్నారో నాకు అర్థం కావడంలే. పోయి ఆ గ్రామ సచివాలయాల్లో కూర్చోవడం కాకుండా, అది పేపర్ పెట్టి ఫోటో కాకుండా ఇట్లా పొలాల్లోకి వచ్చి చూస్తే రైతు యొక్క కష్టం, బాధ, అతనికి వచ్చే నష్టం అర్థమవుతుంది. అసలు మొక్కజొన్న ఇంక రోడ్ల మీద పడేసినారు. మినిమం గ్యారంటీ ప్రైస్ కింద ఆఖరికి సపోర్టివ్ ప్రైస్ వచ్చి 2,400 అయితే 16,000-1700 అమ్ముకునే పరిస్థితి. పైగా అది ఎండిపోయిందని, విరిగిపోతా ఉందని రకరకాల మాటలు కూడా వింటా ఉన్నాం. ఏ పంటకు కూడా అసలు గిట్టుబాటు ధర కానీ ఏ రైతు కూడా ఆనందంగా లేని కాలాన్ని చూస్తున్నారు. ఏ రైతుకి ఆనందం లేదు. శనక్కాయ వేసుకునే వాళ్ళం, శనక్కాయ గిట్టుబాటు కాదు మీరు పంట మార్చమంటే దానికి వెళ్ళినాం, ఏంది మొక్కజొన్నకి వెళ్ళినాం. అది విండా ముంచేస్తా ఉంది మొక్కజొన్న. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా రైతులైతే ఇంకా అరటి అయితే ఇంక అసలుకి కన్నీళ్ళు కావాలంటే ఎవరైనా కానీ అసలుకి టౌన్లో ఉన్న వ్యాపారస్తులు వచ్చి ఉచితంగా కొట్టుకుపోతున్నారు. ఇటు నుంచి ఆఖరికి డబ్బులు ఏమి ఇవ్వకుండా కూడా కొట్టుకుపోతా ఉన్నారు. కనుక ప్రభుత్వం మాటలు చెప్పడం, ఊరికే చూస్తామని చెప్పడం, లేకుంటే మేము రాసినామని చెప్పడం, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడినా, ఢిల్లీలో వ్యాపారస్తులతో మాట్లాడినారంట, వీళ్ళు వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటారంట. అసలుకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సపరేట్ రైళ్లు వేసి రైతు మీద బరువు లేకుండా ఇక్కడి నుంచి పంట తీసుకెళ్లి ఢిల్లీ మార్కెట్లో అమ్మేసి రైతుకు లాభం చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధి తెచ్చుకోమని కోరుతా ఉన్నాను.
ఊరికనే మాట్లాడుతుంది. ధరల స్థిరీకరణ లేదు, ఒక్క రూపాయి కేటాయించడం లేదు. ఒక 100 కోట్లు కేటాయించి అవేవో దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు మీరు. దాంట్లో బదులు ఆఖరికి రైతుకి ఇచ్చినా కానీ రైతు బాగుపడేవాడు, ఆఖరికి ధైర్యంగా మళ్ళీ ఇంకో పంటకు పోయేవాడు. ఇంకో 15 రోజులు 4 రోజులు గిట్టుబాటు ధరే ఉండదని చెప్తున్నారు వ్యాపార వర్గాలు, అధికారులు కూడా. అంటే 4 రోజులు అసలుకి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి అరటికాయ మాగి కింద పడిపోతుంది. ఏది కూడా ఆఖరికి చెట్టు మీద ఉండే అవకాశం లేదు, కొనేవాడు కూడా ఉండడు. దీన్ని నిలబెట్టలేము కాయని దీన్ని. కనుక కొద్దిగా ఆలోచించి రైతు యొక్క దృష్టిలోంచి ఆలోచించాలా. లేదా ఆఫీసర్ల దృష్టిలో నుంచో, లేకపోతే ముఖ్యమంత్రి దృష్టిలో నుంచో, లేకుంటే ప్రభుత్వం దృష్టిలో నుంచి కాదు, రైతు దృష్టిలో నుంచి ఆలోచించాలి. ఖచ్చితంగా అసలు మనం చెప్పొచ్చినాం మేము కలెక్టర్ గారికి, మీరు మాకు దీన్ని కొనుగోలు చేసే లేకపోతే ఖచ్చితంగా మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పినాం. నేను చెప్తా ఉండా, వచ్చే సోమవారం మిమ్మల్ని కలుస్తాం. మీరు సమాధానం చెప్పాలా, ఎవరెవరు సమాధానం చెప్తారో. ఆ 7,500 కొనేమో హార్టికల్చర్ ఆఫీసర్ సమాధానం చెప్తుందా, లేకపోతే ఆ ఢిల్లీ వాళ్ళు వచ్చేమో నాకు పత్రం మీద సంతకం పెడతారా మేము కొంటామని, లేకపోతే పచ్చికాయలు వేసేసి ఇవన్నీ ఇట్లా మాటలు కాదు. తక్షణం రైతుకు రిలీఫ్ రావాలా. రోడ్ల మీద ఉన్న మొక్కజొన్న కొనాలా, పత్తి కొనాలా, ప్రత్యేకించి కుళ్ళిపోయే పంట. అసలుకి గొర్రెలకు ఇడిచిపెట్టినారు. అరటి చెట్లు అన్ని గొర్రెలకు ఇడిచిపెడితే గొర్రెలు తింటా ఉన్నాయి. పాత్రికేయ మిత్రులారా మీరు చూసినారు కూడా గొర్రెలన్నీ కూడా. కనుక ఈ రైతుకు న్యాయం జరగాల. ఒకవేళ మీరు అనుకునే ఏదైనా సరే ఎదిరించే సిద్ధంగా ఉన్నాం రైతు కోసం. ఇది రాజకీయం కాదు, రైతు రాజకీయం కాదు. రైతు అన్నం పెట్టేవాడు. మనం తినే అన్నం భూమి నుంచి వస్తుంది, రైతు నుంచి వస్తుంది. అంతేగాని ఫ్యాక్టరీల్లోనో లూలు మాల్లోనో లేకుంటే ఇంకొక దాంట్లో రిలేషన్ నుంచి రాదు. స్పష్టంగా గమనించాలి. 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. కొన్ని 100 కోట్లు అనంతపురం జిల్లాలోను ఆ కడప జిల్లాలోను రైతాంగం కోసం ఖర్చు పెడితే ఖచ్చితంగా రైతు ధైర్యంగా ఉంటాడు. నేను సవినయం కోరుకుంటా ఉన్నాను. అసలుకి ఈ ఫోటో వాళ్ళు చూడాలా, అసలుకి వాళ్ళ రియాక్షన్ కాదు. తోటలో పోయినా వాళ్ళ కష్ట సుఖాలు కనుక్కున్నామంటే కాదు, కష్ట సుఖాలు ఎవరైనా కనుక్కుంటారు, మనం అంతా కనుక్కుంటాం. ఆ కష్టాన్ని తీర్చడం ప్రభుత్వం బాధ్యత. నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా, ఊరకనే రాయలసీమ రైతుని పైకి తెస్తా, రాయలసీమ నేను పెద్ద బిడ్డని, రాయలసీమ నేను లేకుండా ఇట్లాంటి మాటలు వద్దనే వద్దు. కష్టంలో ఉన్నాం, నువ్వు రాయలసీమ బిడ్డగా తేలిపోయే కాలం వచ్చింది. నీళ్లు లేకపోతే కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుని బతుకునే కాలం మేమందరం అనంతపురం జిల్లా వాళ్ళం. కనుక దయచేసి ఇక్కడ రైతులందరూ అసలు బేలగా మొహం వేసుకొని చూస్తూ ఉన్నారు. ఏం వాళ్ళకి రైతు మనలాగా లేకుంటే వ్యాపారస్తులాగా కాదు, పొలిటీషియన్ లాగా అరిచేది కాదు. రైతు ఏం చేయడు. ఆఖరి మౌనంగా ఏడడం తప్ప రైతు ఏమి చేయడు. ఆఖరికి ఏమైపోయింది పంట ఇట్లా ఏమైపోయింది అనుకోవడం తప్పనిస్తే, అసలుకి ఒక అరటి తోట వేసి దాంట్లో కాయలన్నింటినీ అమ్ముకోలేక దాన్ని ఎవరు తీసుకోకపోతే గొర్రెలకు ఇడిచిపెడితే ఆ గొర్రెలు కుక్కుతూ ఉంటే ఆ బాధ రైతుకు అర్థమవుతుంది, చూసే ఇంకో రైతుకు అర్థమవుతుంది. కానీ ఆఫీసర్లుగా సంతకాలు పెట్టే వాళ్ళకి ఏం అర్థం కాదు. 8,60,000 అయింది. ఆ పక్క ఈ పక్క ఆఖరికి ఈ మాలు తిరిగే వాళ్ళకి అర్థం కాదు. లేకపోతే రివ్యూ మీటింగ్లు పెట్టి అంతా బాగుంది చెప్పి ముఖ్యమంత్రి గారికి అర్థం కాదు. కనుక ముఖ్యమంత్రి గారు అవన్నీ మానేసి తక్షణం మాకు ధరల స్థిరీకరణ కోసం, రైతు కాంపెన్సేషన్ కోసం డబ్బులు రిలీజ్ చేయాలా. కనీసం 10,000 రూపాయలని ఖచ్చితంగా ఆఖరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆఖరి టన్నుకి 10,000 రూపాయలు ఇవ్వాలా. ఎంత ఇస్తారో వాళ్ళ నోట్లోంచి బయట రావాలా. మేము అమ్మిస్తాం, మేము వ్యాపారం చేస్తాం, ఇట్లా మాట్లాడొద్దు. మధ్యకాలం వ్యాపారం చేసే పని అయిపోయింది. అది 99 పైసలకి ఎకరా భూమి అమ్మేట్లు కాదు. ఇక్కడ మేము గెలంతా ఇస్తాం, ఆఖరికి మా కిలో ఇస్తాం, ఇమ్మీడియట్ తినేవి ఆఖరికి. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇప్పటికైనా మీరు నిద్ర నటించడం మానేయండి. మీకు వినిపిస్తా ఉన్నా కానీ వినిపించలేదు అని ఉండగా మానేయండి. నిద్రపోయేవాడిని లేపుతాం, నిద్ర నటించే వాళ్ళని లేపలేమనే ఒక సామెత ఉంది. అయినప్పటికీ మీరు నిద్ర నటించినా సరే మిమ్మల్ని లేపే ప్రయత్నమే చేస్తాం. 1వ తారీఖున కలుసుకుందామని రైతుల పక్షాన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల్ని కోరుతా ఉన్నా, రండి కలెక్టర్ గారితో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడదాం. అరటి రైతులందరూ కూడా రమ్మని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం.